మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ సమయం దగ్గర పడటంతో ఆయా పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఇటు టీడీపీ, వైసీపీ అధికారంలోకి మేమొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ విజయాంశాలపై డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను మనం సేకరిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న భయంతోనే ఘర్షణలకు దిగుతున్నారు అని చెప్పేసి టీడీపీ వారు విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సింహం సింగల్ గా వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా క్యాడర్కు విశ్వాసాన్ని నింపడం జరిగింది. ఆ విశ్వాసం నింపడం అంటే శత్రువులు ముగ్గురు కాదు కదా, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా కలిసికట్టుగా ఒకే అలియన్స్ గా వస్తా ఉన్నా కూడా మీరు సిద్ధంగా అని చెప్పడం జరిగింది. దానికి ఎక్కడ కూడా దేవుణ్ణి, పైన దేవుణ్ణి, కింద ప్రజలను మాత్రమే మా పార్టీ నమ్ముకుంది తప్ప ఎక్కడ గొడవలు కానీ, అవినీతికి కానీ, లేకపోతే రెచ్చగొట్టే మాటలు కానీ ఎక్కడ కూడా మేము మాట్లాడినటువంటి పరిస్థితి మా నాయకుడు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు క్లియర్ గా పోల్ మేనేజ్మెంట్ ఎక్కువ శాతం ఓటు పోల్ అయితే వైసీపీకి ఓటు వస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అలియన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే గట్టిగా సిద్ధాంతం నమ్మినారో దానికోసం ఈ రోజులు కారంపొడిలో కావచ్చు, ఈ నర్సరావుపేటలో కావచ్చు, ఈవెన్ కడపలో కావచ్చు, ఎక్కడ కూడా మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొడవలు చేయడం, బూతుల దగ్గరికి వెళ్ళడం, దొరికినోని కొట్టడం, లేకపోతే అక్కడ ఏదైనా కారులో లేకపోతే బైక్లో కాల్చడం, ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా రెచ్చగొట్టే పరిస్థితులు తీసుకురావడం. దాంట్లో మీడియా కూడా మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా సపోర్ట్ ఏదైతే ఉందో, అక్కడ కాల్చేది ఎవరు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్కడ చూపించేది ఏంటంటే వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక సాక్షాత్తు ఈరోజు ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు అంటే ఎందుకు పగలగొడతారు చెప్పండి? 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, ఒక ప్రజాస్వామ్య జీవితంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, తనకు తెలుసు పోలీసులు విధిలేని పరిస్థితులు అక్కడ చేయడం ఒక ఈవీఎం తప్ప ఇంకెక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మరి మేము గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం, పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొడవలు చేసి పోల్ మేనేజ్మెంట్ జరగకూడదు అనే దానికోసం మాత్రమే ఈ గొడవలు చేయడం జరిగింది. కానీ ఎంత జరిగినా ఏం జరిగినా కూడా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అని చెప్పి అనేక మంది వృద్ధులు ఎండ ఉండడం వల్ల ఉదయం పూట వేయలేని వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ స్టేషన్స్ దగ్గర బారులు తీరి నిలబడ్డారు. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది, భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అది మా నాయకుడు కూడా మొన్ననే ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. సార్, చిన్నపాటి ఘర్షణలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. మరి వైసీపీ ఎన్ని స్థానాలను గెలుచుకోబోతుంది? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51% షేర్ వస్తే ఈసారి 52 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా సీట్ల పరంగా చెప్తే దాన్ని ఎక్కడ కూడా, ఎందుకంటే కూటమి ఒక పక్క పనిచేసింది, రెండో పక్క కూటమికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా అలియన్స్ లో లేరు. కానీ వీళ్ళందరూ ఒకటే గొడుగు కింద, ఒకటే ముసుగు కింద కూర్చొని ఎలక్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఎవరంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఎవరంటే జనసేన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఎవరంటే బీజేపీ వాళ్ళు. ఈ దేశ చరిత్రలో జాతీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కలిసినటువంటి చరిత్ర ఎక్కడే కానీ లేదు. కానీ ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం అనుకోండి, మన దరిద్రం అనుకోండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటిల నీతితో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇన్ని అలియన్స్ పెట్టుకోవడం, సిపిఐ, సిపిఎం మరి ఇంత దౌర్భాగ్యంగా ఉన్నా కూడా ఒక మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేదాన్ని మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా అదే చేశారు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కరోనా వచ్చినటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి, శవాలు కాల్చేదానికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా ప్రజలు మన ఆంధ్ర వాళ్ళని రప్పించడంలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు మందులు పంపిణీలో కానీ, ఆ రోజు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడంలో కానీ, వారిని గుర్తించి సరైన సమయంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందించడం కానీ మరి ఎన్నో చేశారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో కూడా ఏదైతే పథకాలు, నవరత్నాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ఎందుకంటే ఆ రోజు ఎవరు కూడా పనిచేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. మరి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి టెన్షన్ గా డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా
ఈరోజు నాడు నేడు కింద విపరీతంగా అయినటువంటి స్కూళ్ళు కానీ డెవలప్ చేయడం జరిగింది, గ్రామ స్వరాజ్యం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే పబ్లిక్ లో వారు మరి ఎక్కడ కూడా కేవలం మేమైతే ఏదో 2000 రూపాయల కోసం 1000 రూపాయల కోసం ప్రజలైతే గిన తీసుకొని ఓటు వేస్తారని చెప్పి మేము భావించడం లేదు. ఇవన్నీ కూడా వారి మనసులో ఉంటాయి. ఎవరైనా కూడా మనం ఒక ఇంటికి వెళ్తే ఒక అన్నం పెడితే ఏమనుకుంటాం, అబ్బా మా మంచి ఆ ఇంటికి వెళ్తే మహాతల్లి అన్నం పెట్టింది అంటాం. మరి 5 సంవత్సరాల కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఏదైతే చెప్పాడో చెప్పినవే కాకుండా చెప్పనింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఆ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఒక మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో 4వ తేదీ విజయదుందుబి మ్రోగిస్తాం. 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 9:38 వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి భావిస్తా ఉన్నాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అధిక శాతం నమోదయ్యింది. టీడీపీ వారు సంబరాలు చేసుకుంటున్నారు. జూన్ 4వ తేదీ టీడీపీ జెండా రెపరెపలాడుతుందని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? వాళ్ళు ఏదైనా వాళ్ళని నమ్మచ్చు. ఒక పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడి మీద కానీ ఆ పార్టీ మీద కానీ అతి విశ్వాసం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకోవచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పొచ్చు. కానీ వాళ్ళ నాయకులు ఎక్కడ చెప్పడం లేదు. చంద్రబాబు గారు చెప్పడం లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం లేదు. కానీ వాళ్ళ క్యాడర్లో ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలో కానీ అతి విశ్వాసం ప్రదర్శిస్తూ ఉండరు. ఏది ప్రదర్శించినా కూడా మేమేం నమ్ముతున్నామంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వమనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కొడుకుకు ఓటేయమని చెప్పి మాత్రమే ఆ రోజు అడగడం జరిగింది. కానీ ఈరోజు 2014 తరువాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కుటుంబంలో ఒక మనవడిలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా, ఒక బిడ్డలాగా ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. గతానికన్నా కూడాను మెన్నుగా ఈరోజు మెజార్టీ రాబోతా ఉంది అనేది మేము కూడా ఎందుకు నమ్ముతున్నామంటే ఆ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేయడం జరిగింది. సార్, ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ టీడీపీ చెరో 5 స్థానాలు గెలుచుకోబోతున్నారని కొన్ని సర్వేల ద్వారా వెల్లడవుతుంది. మరి వైసీపీ 5 స్థానాలను కోల్పోయినట్టేనా? ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు కానీ 2 ఎంపీ స్థానాలు కానీ గెలవబోతా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఎవరో సర్వేలు పుట్టగొడుగుల్లాగా వస్తూ ఉన్నాయి, రోజు ఒక సర్వే చెప్తా ఉన్నారు. మరి మాకు ఈరోజు నేషనల్ ఛానల్స్ అన్ని కూడా 130, 140, 120, 139 మరి నేషనల్ ఛానల్ అన్ని చెప్తా ఉన్నాయి. ఈరోజు ఇండియా టుడే కానీ సీ ఓటర్ కానీ ఎవడు కూడా చెప్తా ఉన్నాడు. మరి దాన్ని విశ్వసించడం లేదు. ఎవడో చిన్న కావాలి చెప్పేది అందరూ కూడా మీరు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా 10కి 10 స్థానాలు, 2 పార్లమెంట్లు ఎంపీ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో కడప పార్లమెంట్ లో 7 గెలవబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. సార్, అపోజిషన్ పార్టీ వారు ఏమంటున్నారనంటే వైసీపీ అధినేత అయితేనేమి, అభ్యర్థులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి వీరందరూ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విజయం అయితే తప్పకుండా మాదే, వారి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది కాబట్టే అదే మాకు గెలుపునిస్తుంది అని వారైతే అంటున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సినటువంటి అవసరం మా అందరికీ ఎవరికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇక్కడ కొత్తగా మేము హయ్యర్ టీడీపీలోంచి తీసుకొచ్చి ఎవరికి టికెట్ ఇచ్చుకునే పరిస్థితి లేదు ఈ జిల్లాలో. మేము 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వద్దనుకొని, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వద్దనుకొని మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాం. ఈ జిల్లా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ పార్టీ క్యాడర్ కానీ నడిచింది. మరి 2014లో దురదృష్టవశాత్తు ఒక 1.5% తేడాతో గవర్నమెంట్ రాలే. దానికి మేము ఎక్కడ కూడా ఎవరు కూడా ఇక్కడ పార్టీలు మారిన పరిస్థితి లేదు. మన అధికారం రాలే కదని చెప్పేసి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కడపలో 10కి 10 మంది ఎవరు కూడా పార్టీ మారిన వ్యక్తులు కాదు. మళ్ళీ 2019లో అధికారం వచ్చిందని చెప్పి ఇక్కడ ఎవరు సంబరాలు ఏదో సంబరమో అంబరమో చేసుకునో లేకపోతే డాబా ప్రదర్శించినటువంటి వ్యక్తులు కాదు. ఇప్పుడు మనం సపోజ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు తీసుకుంటే దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఆకేపటి అమర్నాథ్ రెడ్డి గారు తీసుకుంటే వాళ్ళ కుటుంబం కూడా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. రఘురామ్ రెడ్డి గారు తీసుకుంటే అదే పరిస్థితే. మరి ఈ విధంగా మన రాచమల్ ప్రసాద్ రెడ్డి కానీ, తర్వాత సుధీర్ రెడ్డి గారి కుటుంబం కానీ, ఇలా మనం అవినాష్ రెడ్డి గారి కుటుంబం కానీ వీళ్ళందరూ కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఇంకొకటి కూడా మేము ఏం చెప్తున్నామంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అర్లీ మార్నింగ్ 3:30, 4:30 నుంచి ఆయన పబ్లిక్ లో ప్రజల్లో ఉంటాడు. మరి అటువంటి సేవ చేసే దానికి జిల్లాలో ఎన్నో ఈరోజు మనం కొప్పర్తి ఇండస్ట్రీలు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఇంకా మైదుకూరులో జులదరాసి కానీ,
మన పులివెందుల డెవలప్మెంట్ కానీ, ప్రొద్దుటూరులో డెవలప్మెంట్ కానీ, ఇట్లా బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ కానీ, ఇవన్నీ తీసుకుంటే కడపలో ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ తీసుకుంటే 100% ఇక్కడ మనము 10కి 10 స్థానాలు గెలిచబోతా ఉన్నాం. ఏదో మేకపోతు గంభీర్యం వాళ్ళు ప్రదర్శిస్తారు. ఎందుకంటే కడప చరిత్రలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి లేదు అన్ని స్థానాలు. ఎప్పుడో ఒకసారి ఏమైనా రామారావు కాలంలో ఏమైనా గెలిచిందేమో, అది మాకు గుర్తులేదు. కాబట్టి అవన్నీ ఇక్కడ ఎప్పుడు కూడా మనం 2014 తీసుకోండి, 2009 తీసుకోండి, ఎప్పుడు కూడా అంతెందుకు 2014లో వాళ్ళు ఎక్కడెక్కడో బాగా గెలవడం జరిగింది. కానీ కడప జిల్లాలో ఎక్కడ కూడా గెలిచిన పరిస్థితి లేదు. అంతేకాకుండా రాయలసీమలో కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. సో చూశారు కదండి, సార్ మాటల ద్వారా మేము చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే, మేము ప్రజలకు చేసినటువంటి సేవే తిరిగి మమ్మల్ని అధికార పీఠం ఎక్కిస్తాయి అని చెప్తున్నారు. సార్, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు, మా సుమన్ టీవీకి అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. కెమెరామ్యాన్ సూర్యతో మీ ప్రసన్న.